నాకు చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్న ఏంటంటే, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి మనం ప్రిపేర్ అవ్వాలంటే మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని అన్నీ కవర్ చేయాలంటే మనకి ఎంత టైం ఉంటే సరిపోతుంది అని కొందరు అడుగుతున్నారు. మరికొంతమంది ఏమంటారంటే, ఏ క్లాస్లో ఏ వయసులో మనం దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మనకి అడ్వాంటేజ్గా ఉంటుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ నేను నా అభిప్రాయం చెప్తాను. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా సరే ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద బిజినెస్. అంటే నేను ఎట్లా అంటున్నానని ఎవరు ఇంకోలా అనుకోవద్దు. ఎలా ఉంది అని అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కన్ఫ్యూజన్. అసలు 8th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ కోర్సెస్ చెప్తున్నారు. అది నాకు ఎప్పుడూ అర్థం కాదు. ఇందులో బిజినెస్ ట్రిక్గా రియల్గా వాళ్ళు చెప్తారా? వాళ్ళు చెప్పింది ఇది స్టూడెంట్కి ఆ ఏజ్ గ్రూప్ ప్రకారంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎంత స్ట్రెస్ అవుతుంది, ఆ ఏజ్ గ్రూప్లో మనం ఏం చెప్పాలి, ఏ ఏజ్లో ఏం నేర్చుకోవాలి అన్నది ఒక క్రమ పద్ధతి. ఆ క్రమ పద్ధతి కాకుండా ఈ ఎంసెట్ 8th క్లాస్ నుంచి 9th క్లాస్ నుంచి ఐఐటి, 8th క్లాస్ నుంచి 9th క్లాస్ నుంచి నీట్, 8th 9th నుంచి ఇట్లా పెట్టుకుంటూ పోతే స్టూడెంట్ని ప్రెషర్ చేయడం, బర్డెన్ చేయడం తప్ప అతడు బేసిక్గా ఆ ఏజ్లో పెర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సింది ఏంటి అనేది మనం తెలుసుకొని అది నేర్పిస్తే సరిపోతుంది అనేది నా అనుభవం ప్రకారంగా నేను చెప్తుంది. ఎందుకంటే నా లైఫ్లో నేను మోర్ దెన్ 30,000 స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇచ్చాను. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు కలెక్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్గా ఉన్నారు. సో ఈ విధంగా నేను చూసినట్లయితే అదే కాక నేను 15 కంట్రీస్లో పనిచేసి వచ్చాను. సో ఇండియన్ సిలబస్ మీద, అమెరికన్ సిలబస్ మీద, అట్లాగే ఆస్ట్రేలియా సిలబస్, ఇట్లా బ్రిటిష్ సిలబస్, వీటి మీద నాకు పూర్తి అవగాహన ఉంది. అవగాహన కారణం ఏంటంటే నేను ఆ స్టూడెంట్స్కి చెప్పాను కాబట్టి. సో అదే అనుభవంతో మీకు కూడా చెప్తున్నాను. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఒక పేరెంట్ అడిగారు, ఏమిటి ప్రైమరీ స్కూల్ మా అమ్మాయి 4th క్లాస్ అవుతుంది, ఎప్పటి నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు అనేది. నా ఉద్దేశం ఏంటంటే, ప్రైమరీ క్లాస్లో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రీడింగు, రైటింగు, స్పీకింగ్, లిజనింగ్, ఈ హ్యాబిట్స్ ఖచ్చితంగా అలవాటు చేయాలి. మనకి కొన్ని పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే 10th క్లాస్ బుక్ 10th క్లాస్ స్టూడెంట్ 6th క్లాస్ బుక్ ఇస్తే చదవలేకపోతున్నాడు, పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని ఫ్లూయిడ్గా చదవలేకపోతున్నాడు. ఏబిసిడీలు అన్నీ వచ్చినా సరే న్యూస్ పేపర్స్ చదవలేకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవలేకపోయిన చాలా మంది ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే, అసలు మనం 1st, 2nd, 3rd వచ్చేసరికల్లా దే ఆర్ థరో విత్ రీడింగ్, రైటింగ్ స్కిల్స్, సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళ చేత ఆన్సర్స్ మనం కంప్లీట్ సెంటెన్స్, చిన్న పారాగ్రాఫ్స్, 2 పాయింట్స్ 3 పాయింట్స్ చేయిస్తున్నాం. అటువంటి అప్పుడు ఒక 3rd స్టాండర్డ్ స్టూడెంట్, 4th స్టాండర్డ్ స్టూడెంట్ తెలుగు న్యూస్ పేపరు, ఇంగ్లీష్ న్యూస్ పేపరు ఎందుకు చదవలేకపోతున్నాడు అంటే, ఇక్కడ మన తాలూకా విద్యా విధానంలో లోపం ఉందా, లేదు అంటే ఇది నేర్పిస్తున్న టీచర్స్లో లోపం ఉందా, ఇక్కడ పేరెంట్స్లో లోపం ఉందా? సో మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే 3rd, 4th వచ్చేసరికల్లా వాళ్ళు న్యూస్ పేపర్స్ని అట్లాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చదివే స్తోమత కానీ మీరు తీసుకురాగలిస్తే ఎక్స్ట్రావగాంజా, ఎక్స్ట్రా ఆర్డినరీ, సూపర్ఫ్లస్ ఇలాంటి వర్డ్స్ కూడా వాళ్ళు అర్థం చేసుకొని రాసే కెపాసిటీ వచ్చినట్లయితే వాళ్ళు సివిల్ సర్వీసే కాకుండా జీవిత ఎగ్జామినేషన్లో కూడా, బతుకుబడిలో కూడా వాళ్ళు 50% సామర్థ్యం సంపాదించినట్లే. ఈరోజు స్కిల్స్ లేవు అంటున్నారంటే కారణం ఏంటంటే, ఏ ఏజ్లో ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోకుండా ఈ ఫౌండేషన్ కోర్సెస్ అని అదని ఇదని ఏవో చేసి మనం చేయడం వల్ల. సో 4th స్టాండర్డ్ సర్కల్లా కానీ మీ పిల్లలు 4th, 5th సర్కల్లా మీ పిల్లలు న్యూస్ పేపర్స్, సింపుల్ స్టోరీ బుక్స్ బాగా చదవగలిస్తే, వాళ్ళలో రీడింగ్ హ్యాబిట్స్ డెవలప్ చేయగలిస్తే, కారణం ఏంటంటే ఇప్పుడు అంతా కూడా స్మార్ట్ ఏజ్, స్మార్ట్ ఫోన్స్ అండ్ ఆల్సో స్మార్ట్ టీవీస్. సో స్క్రీన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఈ టైంలో అందరికీ రీడింగ్ హ్యాబిట్స్ తగ్గిపోతున్నాయి, యానిమేషన్కి ఎడిక్ట్ అవుతున్నారు. సో యానిమేషన్ కనిపించాలి, ఏవేవో యానిమేషన్ అంటే లేనిది ఉన్నట్లుగా ఏవో చేయటం. చాలా మంది ఏం చెప్తున్నారంటే, స్నాప్చాట్లో అయితే నా ఫోటో చాలా బాగా వస్తుందని చెప్తారు. మీ ఒరిజినల్గా ఎలాగున్నారో అలా కనిపించండి.
వర్షం పడితే ఏమవుతుంది, ఎంత మేకప్ వేసుకున్నా మేకప్ పోతుంది. అట్లాగే ఈ స్నాప్చాట్ ఫోటోలు ఒకవేళ పెళ్లి చూపులకి వెళ్ళినా సరే, లేకపోతే మీరు అప్లికేషన్ లో పెట్టినా సరే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఫేస్ టు ఫేస్ ఎలా కనిపిస్తున్నారో దాని మీదే వాళ్ళు ఒక నిర్ణయం చెప్తారు. అంతేగాని ఈ స్నాప్చాట్ లో వచ్చే ఫోటోలు వీటి బట్టి కాదు, ఇవంతా ఫ్యాన్సీ. సో ఫ్యాన్సీ పక్కన పెట్టండి, మీరు రియాలిటీకి రండి. సో మీరు 4th to 5th సర్కల్లా మీరు చేయాల్సిన పని ఇది. అంతేకాకుండా సింపుల్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ మీకు ఈ టైంలో తెలియాల్సినవి 4: మల్టిప్లికేషన్, మైనస్, ప్లస్, డివిజన్. ఈ నాలుగు ఎలా ఉండాలంటే 5 digit నెంబర్స్, 6 digit నెంబర్స్, 10 digit నెంబర్స్ అయినా సరే మీరు చేయగలిగే పరిస్థితిలో ఉండాలి. అలాగే సింపుల్ ఈక్వేషన్స్, సో ఇవి చేసే పరిస్థితిలో ఉండాలి. అవన్నీ మనం చెయ్యక ఈరోజు ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మనం కానీ అవి కానీ స్టార్ట్ చేసినట్లయితే మన పిల్లలకి మనం వీటి మీద కానీ దృష్టి పెట్టినట్లయితే మనకు బాగుంటుంది. సో 6th, 7th, 8th వచ్చేసరికి మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే సెంటెన్సెస్, సెంటెన్స్ ఫార్మేషను, స్టోరీ రైటింగ్, ఎస్సే రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, పారాఫ్రేజింగ్. సో వీటిని మీరు తెలుసుకోవాలి. పారాఫ్రేజింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఆల్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటే వాట్ అపియర్స్ టు యూ మే నాట్ బి ట్రూ. సో ఇట్లా దీన్ని మీరు చేయాలి. ది పెన్ ఈజ్ మైటియర్ దాన్ ది స్వర్డ్. కత్తి కంటే పెన్ పదునైంది. సో దీని మీద ఒక 10 సెంటెన్సెస్, లేదు అంటే 50 words లో ఏదో ఒకటి రాసి పెట్టడం, ఇవన్నీ పారాఫ్రేజింగ్. సో పారాఫ్రేజింగ్ మీద, వీటి మీద. అట్లాగే ఇప్పుడు మనం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి వచ్చినా సరే, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వచ్చినా సరే, మనం రిఫర్ చేసేది బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ద సిలబస్. బేసిక్ ఫౌండేషన్స్ అంటే 8th, 9th, 10th ఈ సిలబస్ నే మనం మళ్ళీ ఈ సివిల్ సర్వీస్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. కాబట్టి మీరు 8th, 9th, 10th సరికల్లా మీకు ఆల్రెడీ ఇది సిలబస్ లో ఉంది కాబట్టి దీని మీద మీరు త్వరగా ఉండి అంటే చదివేయడం, దానికి ఏదో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసేటట్టు చేస్తే కుదరదు. దాని మీద డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ చూసి, ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్లో అంటే ఎన్సీఆర్టీ బుక్స్ మీద ఇదే క్వశ్చన్ సిబిఎస్ఈ ఎట్లాగ వచ్చింది, ఇదే పేపరు, ఇదే క్వశ్చన్ స్టేట్ గవర్నమెంట్ లో ఎట్లా ఇచ్చాడు, అలాగే ఇంకో పేపర్లో ఎలా ఇచ్చాడు మీరు చూసినట్లయితే మీకు విభిన్న దృక్పథాలు అలవాటయ్యి అర్థం అవుతాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు చిన్నప్పటి నుంచే యు ఆర్ ది కాంపిటేటివ్ వరల్డ్. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ ఈ స్కిల్స్ తో డెవలప్ అవుతున్నారు. సింపుల్ మ్యాథమెటిక్స్, ఆ తర్వాత సింపుల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, వీటి మీద మీరు అలా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వస్తే 8th, 9th, 10th మీరు చేస్తే మీరు ఆటోమేటిక్గా ఏంటంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ బికమ్ వెరీ ఈజీ. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మీరు 4th, 5th నుంచి ఇలా న్యూస్ పేపర్, మ్యాగజైన్ రీడింగ్ మీరు స్టార్ట్ చేయగలిస్తే కొంచెం పేపర్ అంతా చదవక్కర్లా, జస్ట్ ఒక న్యూస్ హెడ్లైన్ చదివి దాని కింద ఉన్న మ్యాటర్ ఒక 5 sentences చదవగలిస్తే చాలు. అలా మీరు అలవాటు చేసుకుంటే ఒక న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు కావాలి అని అంటే, అది మీకు అర్థం కావాలి అని అంటే అట్లీస్ట్ ఇట్ టేక్స్ మినిమం 6 months ఆఫ్ టైం. సో మీ తలకు హై స్కూల్ సర్కల్లా ఆల్ దిస్ ప్రాక్టీస్ కంప్లీట్. మీరు డిగ్రీలో ఏం చదువుతున్నారో, మీ ఇంటర్మీడియట్లో ఏం చదువుతున్నారో అదే సిలబస్ కింద క్యారీ అవుతుంది with most of the competitive examinations, including group examination and civil services. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అంటే, నా దృష్టిలో అయితే మీరు ఇంటర్మీడియట్ అప్పుడు స్టార్ట్ చేసినట్లయితే ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ. బై ది టైమ్ యూ కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ కాలేజ్ డిగ్రీ యు ఆర్ ఫిట్ టు రైట్ ది ఎగ్జామినేషన్. ఆ సంవత్సరమే రాసివచ్చు. ఇలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రాక్టీస్ అక్కర్లా. సో ఎవరికైతే న్యూస్ పేపర్ రీడింగ్ వీటిలో ఒక ప్రాక్టీస్ బాగా ఉంటుందో వాళ్ళకి ఇదంతా చాలా సింపుల్ ప్రిపరేషన్. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత, డిగ్రీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత 2-3 attempts లో మీరు ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ కి చేరుకునే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ ఛాన్సెస్ తీసుకోవడం కూడా మంచిది కాదు. కారణం ఏంటంటే ఇట్ విల్ కంప్లీట్లీ స్పాయిల్ యువర్ ఏజ్. మీరు ఏజ్ అయిపోతుంది, అట్ ది సేమ్ టైం ఏంటంటే ఏజ్ అయిపోయేసరికల్లా మీకు అవకాశాలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి యూ కాన్సన్ట్రేట్ ఫ్రమ్ యువర్ డిగ్రీ మినిమం. మిగతా ఒక డిగ్రీలో ఫస్ట్ ఇయర్ లో ఉండగా మీరు స్టార్ట్ చేసినట్లయితే, డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికల్లా మీరు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రాసినట్లయితే మీరు 2-3 attempts కి మీరు సిద్ధపడాలి. ఇట్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ పేషెన్స్ ఆల్సో, ఇట్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆల్సో.
self-control also. So it requires lots of things. సో ఇవన్నీ మీకు డెవలప్ అవ్వాలంటే ఎందుకంటే మీరు జనరల్ బుక్స్ కూడా చదవాలి. డేల్ కార్నెజ్ ఏ గ్రూప్ ఆఫ్ బుక్స్ ఆయన రాశారు ఏంటంటే సైకాలజీ మీద, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, హౌ టు టాక్, హౌ టు మేక్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దట్ వన్. సో ఇవన్నీ ఈ బుక్స్ కూడా మీరు కంప్లీట్ చేయగలగాలి. అది కాకుండా కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ బుక్స్ ఉంటాయి, అవి కూడా మీరు చదవాలి. కాబట్టి నా ఉద్దేశంలో అయితే మీకు ఇంటర్మీడియట్ నుంచి న్యూస్ పేపర్ రీడింగ్ త్వరగా చేస్తూ, డిగ్రీ నుంచి మీ సబ్జెక్ట్స్ మీరు చదువుకుంటూ, ఇట్లా జనరల్ రీడింగ్ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ 9th 10th ఎన్సీఈఆర్టీ బుక్స్ కంప్లీట్ చేసుకుంటున్నట్లయితే డిగ్రీ అయిపోయిన వెంటనే ఫుల్ టైం మీరు ప్రిపేర్ స్టార్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.